నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్కు చెందిన దంపతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా 12 రోజుల ఆడ శిశువును 2 లక్షలకు విక్రయించారు. పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే చిన్నారిని తల్లివడికి చేర్చారు పోలీసులు. ఎవరైనా శిశువులను కొన్నా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న నిజామాబాద్ నగర ఏసీపీ వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. 12 రోజుల పాపను కేవలం 2 లక్షలకే విక్రయించారు ఆ తల్లిదండ్రులు. ఆర్థిక లావాదేవీల కారణంగానే విక్రయించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఆ పాపను స్వాధీనం చేసుకొని మిస్టరీని ఛేదించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే పాపను విక్రయించారు కదా, కేవలం 12 రోజుల పాపను మిస్టర్ని ఎలా ఛేదించారు? మనకి నిన్న ఈవినింగ్ 6 గంటలకి సౌందర్య చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మనకు ఒక సమాచారం అందించారు. దాని సమాచారం ప్రకారం వాళ్ళకి 1098కి ఒక కాల్ వచ్చింది. దాంట్లో వచ్చిన కాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ముచ్చాలమ్మ వెంకటరమణ అనే వాళ్ళ దంపతులకు ఒక 1 వీక్ క్రితము నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో ఒక పాప పుట్టింది. ఆ పాపను వారు అమ్మేశారు అన్న సమాచారాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఆ సమాచారంతో మేము మరింత ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ముచ్చాలమ్మ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో వీరు ఒంగోలు సంబంధించిన వ్యక్తులు. గత 15 సంవత్సరాలుగా మిర్చి కాంపౌండ్లో ఉంటున్నారు. వీళ్ళకు వారం రోజుల క్రితం ఒక ఐదవ పాప 5th చైల్డ్గా ఈ పాప పుట్టింది. ఈ పాపను అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక మీడియేటర్స్ని అప్రోచ్ కావడం జరిగింది. దీంట్లో నాగమణి అని చెప్పేసి నిజామాబాద్ చెందిన ఒక మీడియేటర్ ద్వారా షోలాపూర్లో 2 లక్షల మొత్తం అంటే మీడియేటర్స్తో కలుపుకొని 2 లక్షల రూపాయలకు మాట్లాడుకొని విక్రయించినట్టుగా గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళను విచారణలో షోలాపూర్కి వెళ్ళి ఆ పాపను ఏదైతే 12 నెలలు ఉంది, ఇప్పుడు 12 రోజులు ఉంది పాప, ఆ పాపను రికవరీ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 5 ఇన్వాల్వ్ ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఉంది. అందరినీ కూడా విచారించి దీనిపై తగిన చర్య తీసుకుంటాం. ఒకవేళ నగరంలో కానీ శిశు విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? శిశు విక్రయాలు అనేది చాలా అతిపెద్ద నేరం. ఇది ఒక జీవితకాలం శిక్ష ఉన్న నేరం. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఈ నేరానికి పాల్పడినట్టయితే దానికి సహకరించిన వాళ్ళు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటే ఆర్థికంగా లాభం పొందిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అవుతారు. కాబట్టి అందరిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఇది చాలా గ్రీవియస్ నేరం. కేవలం మీరు 24 గంటల్లోనే ఈ 12 రోజుల పాప మిస్టర్ని ఎలా ఛేదించగలిగారు? ఈ కేసు ఆల్రెడీ మనకు కొంత క్లూ ఇచ్చారు. సిడిపిఓ ఎవరైతే ఇచ్చారో మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి. దాని ద్వారా క్లూస్ను బట్టి డెవలప్ చేసి ఇమీడియట్గా, చిన్న పాప కాబట్టి మదర్ దగ్గర ఉండాలి, మళ్ళీ మనం ఇమీడియట్గా మనం చేయకపోతే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఆమె పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. అయితే కేవలం 24 గంటల్లోనే విక్రయానికి గురైన పాపను పోలీసులు స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి ఉంది. ఎవరైనా కానీ చట్టబద్ధత లేకుండా శిశువులను క్రయ విక్రయాలు చేసే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.